రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు సర్పంచ్ ఎన్నికలు ఆరంభమన్నారు. 1000 సర్పంచ్లను గెలిచి రూరల్ ఏరియాల్లో సత్తా చాటామన్నారు. హైదరాబాద్ నాంపల్లి స్టేట్ ఆఫీస్లో రామచంద్రరావు, కిషన్ రెడ్డి సమక్షంలో సినీ నటి ఆమని బీజేపీలో చేరారు. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు రామచంద్రరావు. ఒక గ్రామీణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి ఒక ఓపెనింగ్ దొరికింది. మేము గతంలో అర్బన్ బేస్ పార్టీగా అనేటటువంటి ఒక పార్టీని ఈరోజు పార్టీ ఒక స్వరూపం మారి ఇది ఒక రూరల్ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ వెళ్తున్న సందర్భం చూశాను. ఈరోజు తెలంగాణలో ప్రత్యామ్నాయము కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం. ప్రజాస్వామ్యమైన నమ్మకంని ఒక నాయకుడి ఒక ఏదైతే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా అయితే డబుల్ సర్కార్ ఇంజన్స్తోని రాష్ట్రాలు పెరుగుతూ ఉన్నాయో, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయో, అదేవిధంగా తెలంగాణ కూడా అభివృద్ధి చెందే పోవాలి. ఇక్కడ అవినీతి అంతం కావాలన్నా, ప్రజలపై వేధింపులు అంతం కావాలన్నా, అధికార దుర్వినియోగం అంతం కావాలన్నా, ప్రజలకు ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందాలన్నా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సి ఉంది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటుకు దిశలో ఈరోజు మొట్టమొదటి ఒక మాకు దొరికినటువంటి ఒక ఏదైతే విక్టరీ ఉందో, ఏదైతే మాకు విజయం దొరికిందో అది గ్రామీణ తెలంగాణలో. నేను తెలంగాణ ప్రజలకు వారికి శీర్ష వహించి పాదాభినందన చేస్తున్నాను. మమ్మల్ని ఆదరించారు. ప్రతి ఊర్లో మాకు ఓట్లు పడ్డాయి. కొన్ని చోట మేము 2 ఓట్లతో పోయినాం, 3 ఓట్లతో పోయినాం, 50 ఓట్లతో పోయినాం. మంచి పరిణామాలు ఈరోజు తెలంగాణ ప్రజలు బీజేపీకి ఇచ్చారు. కాబట్టి వారందరికీ నేను పార్టీ తరఫున, నా తరఫున, మా పార్టీ నాయకుల తరఫున వారికి నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ గెలిచిన